పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాట్సాప్ కాల్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన ఆగంతకులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు మహిళ. ఘనంగా వాగేశ్వరి కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేసిన విద్యార్థులు. అందశ్రీ తెలంగాణ గేయం పట్ల కొనసాగుతున్న వివాదం. తెలంగాణ సంగీత దర్శకులు దొరకలేదా అని ప్రశ్నించిన సుంకె రవిశంకర్. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్న బీఆర్ఎస్. జీవి రామకృష్ణపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక. ఫోన్ ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు లాక్కోవడం షరా మామూలయ్యింది. ఇదే కోణంలో కరీంనగర్ కు చెందిన ఓ మహిళను డబ్బుల కోసం బెదిరించేందుకు ప్రయత్నించగా సదరు మహిళ అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించింది. కరీంనగర్ కు చెందిన సామాజికవేత్త మునిపల్లి ప్రణీతకు ఓ అగంతకుడు వాట్సాప్ కాల్ చేశాడు. పోలీసు యూనిఫామ్ తో ఉన్న డిపి ద్వారా కాల్ రావడంతో ఆమె స్పందించి వాట్సాప్ కాల్ మాట్లాడింది. మీ అబ్బాయి కెనడాలో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని ఆగంతకుడు తెలిపాడు. తక్షణమే 50,000 రూపాయలు పంపించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు మహిళ అప్రమత్తమై మరో ఫోన్ ద్వారా కెనడాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేసి విషయంపై ఆరా తీసింది. అంతా అబద్ధమని తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళలు అమాయకులు వాట్సాప్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సో నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను. జస్ట్ వాట్సాప్ కాల్ రాగానే ప్రొఫైల్ ఫోటో చూస్తాం కదా కామన్గా, అట్లా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్తో ఫోటో ఉంది. సో అంటే కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాము బిజీగా ఉన్నప్పుడు అని చూడగానే పోలీస్ ఆఫీసర్ కింద సిబిఐ అన్న నెంబర్ ఉండగానే లిఫ్ట్ చేశానమాట. లిఫ్ట్ చేయగానే అక్కడ అదర్ పర్సన్ హిందీలో మాట్లాడాడు. ఫస్ట్ అమిత్ బాబు కిదరే అన్నాడు. అమిత్ బాబు కోనే అంటే మేరీ పతి అన్నాను. కిదరే అమిత్ బాబు వాళ్ళతో యాక్సిడెంట్ హువా ఉనో గర్ మే మే బాహరు అని చెప్పాను. సార్ చెప్పేసరికి హర్ష్ కిదరే అన్నాడు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా గంభీరంగా మాట్లాడతాడో అలా క్వశ్చన్ వేశాడనమాట. హర్ష్ కిదరే అంటే హర్ష్తో మేర బేటా నువ్వు కెనడా మే అని చెప్పిన. కెనడా మే అనగానే కెనడా को क्यों भेजे उनको पढ़ाई के लिए भेजे नहीं तो డ్రగ్స్ भेजने के लिए भेजे అన్నాడు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే ఎంక్వైరీ చేస్తాడో అట్లా అనేసరికి సడన్గా భయం వేసింది. క్యూ క్యా హువా సార్ कौन है आप बोले तो मैं सीबीआई ऑफिसर सेंट्रल ब्यूरो इन्वेस्टिगेशन से बात करी उन्होंने उधर हम लोग पकड़े सो उन्होंने वैन में अभी आप बात करते అని అన్నాడు. అనగానే నేను అంటే మాట్లాడమంటున్నాడు కదా అంటే నిజంగానే అక్కడ బాబు వ్యాన్లో ఉన్నట్టుగా అక్కడ మనకి వాయిస్ ఎట్లా అంటే సైరన్, పోలీస్ వాళ్ళ సైరన్, అది కూడా మన ఇండియన్ లాగా కాకుండా నేను యాక్చువల్లీ యూఎస్లో ఉండొచ్చాను కాబట్టి అక్కడ ఎలాంటి సిస్టమ్ ఉంటుందో అట్లాంటి సిస్టమ్ అక్కడ ఉండడం, అక్కడ పక్కన ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టుగా మమ్మీ మమ్మీ అన్నట్టుగా అట్లా ఉండేసరికి నిజంగానే అరెస్ట్ చేసినట్టు, నిజంగానే అంటే బాబుకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి సో ఏదైనా హోటల్కి వెళ్ళాడేమో, హిందీ మాట్లాడుతున్నాడంటే అక్కడ పక్కన పంజాబీ నైబర్స్ ఉంటారు వాళ్ళు ఏమైనా కాల్ చేశారో, అసలు సడన్గా నిజంగానే అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టుగా క్రియేట్ చేశారంట. అక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి అట్లా ఉండేసరికి నిజంగానే అరెస్ట్ అయ్యాడేమో అని భయం వేసి క్యా నువ్వు కిదరే మై బాత్ కర్తీ ఉన్సే అని చెప్పేసరికి తను ఇస్తున్నాను అని చెప్పి ఒక నెంబరు ఇస్తాను దానికి పే చేయండి, మేము కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాము అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు అనేసరికి నాకు కొంచెం ఏదో డౌట్ వచ్చి ఆ టైంలో నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ ఫోన్ ఎలా అయితే ఉందో అలానే హోల్డ్లో పెట్టి మా డ్రైవర్కి ఇచ్చాను ఒకసారి మాట్లాడు అని. తను కంటిన్యూస్గా మాట్లాడుతూ ఆ నెంబర్ తీసుకునే లోపే నేను ఈ అదర్ ఫోన్తో మా బాబుకి కాల్ చేశాను అనమాట. అంటే 12 o'clock అంటే యాక్చువల్లీ అక్కడ పడుకుంటారు కాబట్టి వాడికి ఫోన్ చేయగానే వాడు ఫస్ట్ కాల్లోనే లిఫ్ట్ చేయడు. అంటే అది గాడ్ గ్రేస్ అనుకోవాలి, ఎందుకంటే ఆ టైంలో ఎప్పుడు లిఫ్ట్ చేయడు. ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కానీ నిజంగానే బాబు వాళ్ళతో ఉన్నాడేమో అనుకునేదాన్ని. వెంటనే ఒకటే కాల్కి లిఫ్ట్ చేయడం వల్ల కూడా నేను కొంచెం షాక్ నుండి రిలీవ్ అయ్యాను. అప్పుడు కాల్ చేయగానే మమ్మీ నేను ఇంట్లోనే ఉన్నాను, అట్లాంటి కాల్స్ వస్తాయి అవి పట్టించుకోకు, నేను బయటకు ఎందుకు వెళ్తా, ఇక్కడ డ్రగ్స్తో మాకేం సంబంధం ఉంటుంది, అలాంటిది ఏం లేదు, నేను రూమ్లో ఉన్నానని వీడియో కాల్ చేయగానే అప్పుడు కూల్ అయ్యాను అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెక్నాలజీ పెరుగుతున్నందుకు బాధపడాలో భయపడాలో అర్థం కాని పరిస్థితి. అంటే నేను యూఎస్ వెళ్ళొచ్చాను, ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్, నాకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ కూడా
ఆ పోలీసు సిబిఐ నుండి వచ్చినట్టుగా వాళ్ళు గంభీరంగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాగా మాట్లాడేసరికి నిజంగా ఒకటే ఫోన్ ఉంటే నేను ఇమీడియట్గా బాబు మీద ఉన్న ప్రేమతోను, అంటే చిన్న బాబు కాబట్టి వేసేదాన్ని. అంటే ఒకటే ఫోన్లో ఉంటే కనుక ఈయనను కట్ చేసే సిచ్యువేషన్ అక్కడ లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నట్టుగానే ఉంది కాబట్టి ఇమీడియట్గా పోతే నేను డబ్బులు వేసేదాన్ని. బట్ నా దగ్గర లక్కీలీ ఇంకో ఫోన్ ఉండడం వల్ల బాబుకి కనెక్ట్ చేయడం వల్ల బాబు సేఫ్గా ఉన్నాడని తెలిసి ఈ ఫోన్ని డిస్కనెక్ట్ చేశాను. కానీ కంటిన్యూస్గా తర్వాత కూడా ఒక 3 to 4 టైమ్స్ కాల్ చేశాడు, అమౌంట్ వేస్తున్నారా, బాబు మా దగ్గరే ఉన్నాడు అని. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని స్థానిక గాయకులతోనే పాడించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కరీంనగరంలోని మాజీ ఎంపీ వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక చారిత్రకమైన ఘట్టమన్నారు. ఇందులో కవులు, కళాకారులు, మేధావులు, అమరుల పాత్ర మరవలేనిది అన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 మందితో భారీ సభ ఏర్పాటు చేసి గొప్ప గేయాన్ని రచించిన అందశ్రీని ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు. గేయాన్ని సులభంగా గీతాలాపన చేసే విధంగా ఉండాలని, దీనిపై ఆలోచన చేద్దామని కేసీఆర్ అడిగితే ఏమాత్రం తగ్గించేది లేదంటూ హుటాహుటిన అక్కడి నుండి లేచిపోయారని చెప్పారు. అప్పటి నుండి కోపంగా ఉన్న అందశ్రీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమయాన్ని కుదించి ఆంధ్ర సంగీత దర్శకుడు కీరవాణితో గేయ నిర్మాణం చేయడం ఏంటని ప్రశ్నించారు. అప్పుడు ఆత్మగౌరవం అని మాట్లాడిన అందశ్రీ ఆత్మగౌరవం ఎటుపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఖమ్మం ముద్దుబిడ్డ వందే మాతరం శ్రీనివాస్ కు 9 నంది అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబోస్ లాంటి చాలా మంది సంగీత దర్శకులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డితో రాష్ట్ర గేయాన్ని రూపకల్పన ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్ తో పాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి, అందరూ పాడుకోవడానికి, మరి ఆ రోజు ఉద్యమ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద, పాఠశాలలలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా మన వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా దాన్ని సరళతరం చేయాలి, సులభతరం చేయాలని ఆనాడు మరి రిక్వెస్ట్ చేసిండ్రు అందశ్రీ గారిని. రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి, సన్మానం జరిగిన తర్వాత వారితో కూర్చుని ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చే సమస్య లేదు, కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ఖండించి బయటకు వచ్చి అలిగి మరి వారిని వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ 10 ఏళ్ల పాటు ఈ జయ జయ హే ఈ తెలంగాణ గీతాన్ని ప్రతిరోజు మనం ఆలపించాల్సింది ఉండే. ఒకే ఒక్క చిన్న కారణం, కేసీఆర్ గారు ఆనాడు దాన్ని కుజించి జనగణమనలాగా, వందే మాతరం లాగా ఆ గేయాన్ని సులభతరంగా ఆలపించడానికి కల్పించండి అని ఒక మాట మాట్లాడితే ఆనాడు ఒప్పుకోనటువంటి మరి ఈ యొక్క అందశ్రీ గారు ఈనాడు మరి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చెప్పగానే, జై తెలంగాణ అనని ఉద్యమ కాలంలో గాని, తెలంగాణ వచ్చినాక గాని, వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అని అనని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని సరళీకృతం చేసి మరి దాన్ని తగ్గించడానికి ఒప్పుకొని మరి ఇవాళ మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, మన దగ్గర సంగీత దర్శకులు, కవులు, కళాకారులు ఇలా ఉద్యమాన్ని మరి సుదీర్ఘంగా 14 ఏళ్ల పాటు మరి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఈ కవులు, కళాకారులు ఎంతో గొప్పగా పనిచేసారు. అటువంటి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరు అన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం. కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు, కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఒక దళిత బిడ్డవును మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దళితులే చాలా మంది అమరులైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా మరి అసూలు పాసినటువంటి దళిత బిడ్డలు కొన్ని వేల మంది ఉన్న సంగతి అందశ్రీ గారు మర్చిపోయారా?
ఇవాళ మీరు ఒక దళిత బిడ్డగా దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి, జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు. నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుని చెప్తేనేమో ఆ రోజు వినలేదు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడు పోయినావో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు అందశ్రీ అని చెప్పి మాట్లాడుతున్నాను. నిన్ననే నేను ఒక యువకుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన తెలంగాణ మరి పాటను కొంత మార్చుకోవాలనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి కరెక్ట్ ఈ పద్ధతి కాదు. ఈ తెలంగాణలో ఈ కీరవాణి తప్ప లేరా అంటే తెలంగాణలో అసలు సంగీత దర్శకులు లేరు అని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారుల్ని ఇవాళ తెలంగాణ కళాకారులనే ఇవాళ అందశ్రీ అవమానపరిచింది. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. తమ కళాశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీ ఉందన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ డి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డైరెక్టర్ విశ్వనాథ్, వినోద్, వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Thank you for Pavani for giving this wonderful performance. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు ఆడెపు శ్రీనివాస్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కునుకుట్ల అభిలాష్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మాత్రం శూన్యమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వి అన్ని జూటా మాటలని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ కు లేదన్నారు. అధికారం కోసం పార్టీలు మారడం, మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ కు కొత్త కాదని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఆడెపు శ్రీనివాస్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కనుకుంట్ల అభిలాష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక జిల్లా అధ్యక్షుడు ఆరోపణలు చేస్తే దానికి బదులుగా మీ జిల్లా అధ్యక్షుడే దాని మీద కౌంటర్ ఇవ్వాలి. కానీ మీరు బుర్రకాన్లలాగా మీరు ఆయన హోదాకు తగ్గట్టుగా లేక మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మానకొండ మండల యూత్ నాయకులు ఊకోరు. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే గడి నుండి జీవి రామకిషన్ రావు గారు మమ్మలను చేరదీసి పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటో తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కొరకు ఎనలేని శ్రమ చేసిన వ్యక్తులం మేము. మాకు పాఠం నేర్పింది జీవి రామకిషన్ రావు గారు. నిన్న అంటారు జీవి రామకిషన్ రావు గారిని కెప్టెన్ లక్ష్మీకాంతరావు లేకపోతే జీరో అని అంటారు. 22 సంవత్సరాలు పార్టీ కొరకు పనిచేస్తేనే సుడా చైర్మన్ పదవి ఇచ్చిర్రు. మీలాగా మీకు గురువు లేరు కాబట్టే మీరు ఇష్టమైనట్టు వ్యవహరిస్తారు. మనం చదువుకోవాలన్నా కూడా గురువు అనేది ఉంటేనే చదువుకుంటాం. రాజకీయం కూడా మనకు ఒక గురువు ఉంటేనే మనకు రాజకీయ ఓనమాలు దిద్దుతాడు. ఆ ఓనమాలతోనే మనం రాజకీయం చేస్తాం. ఓకే, మా కెప్టెన్ లక్ష్మీకాంతరావు భిక్ష పెడితేనే మా జీవి రామకిషన్ రావు గారికి సుడా చైర్మన్ వచ్చింది అనుకుందాం. మరి గడ్డం వంశకృష్ణ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇటువంటి చర్యలు జరిగినాయి, వచ్చినాయి, పోయినాయి, ఆ విధంగానే చూసుకుంటూ ఉన్నాం కానీ చెప్పి ఇంకో వాదన చేయలే. 100 రకాల పార్టీలు మారి అధికారం కోసము
ఓ పార్టీ నుండే ఓ పార్టీకి ఇవాళ ఇది తెల్లాడితే ఈడ పొద్దు వీకి తీడ పార్టీలు మారింది మీ నాయకుడు, పార్టీలు మారింది మీ నాయకుడు. మీరు దాన్ని సరిదిద్దుకోరి. ఇదే కవంపల్లికి ఆంటీగా నువ్వు కూడా తిరిగినావు కొన్ని రోజులు, అది మర్చిపోయినావా? అరే ఎట్లా స్వామి సింపుల్ గా మాట్లాడతారు, ఉత్తమ ముచ్చట నోటికి వచ్చింది 10 మందిలో బల్ల గుద్ది చెప్తాను. ఏం గుద్దుతావు బల్లేం గుద్దుతావు? కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మీద దండయాత్ర చేస్తారు, మీ మీద కురికొస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓ మహిళను మోసం చేసి 25 లక్షలకు ముంచితే పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరిగితే మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆయనను కాపాడుకుంటాడు. ఇది అబద్ధమా? ఇది నిజమా? ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలను మోసం చేసుడు బంద్ చేయరు. మహిళలకు 2500 గృహలక్ష్మి అది పక్క పెట్టరు. మహిళలకు ముందు సేఫ్టీ ఇవ్వరు. భర్త చనిపోయిన ఆయన మోసం చేసి పైసలు వసూలు చేసుకుని అవతల వాడు, ఇది అరాజకీయం. 10 మంది కనబడతలేరు అన్నారు కదా మా ఆయనక, 10 మంది కనబడతలేరు. ఏమున్నారు, 10 మందిని పిలుచుకొని తీసుకొచ్చుకున్నాడు కాదు. అదే 10 మందితోటి 64 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించారు అప్పుడు తెలంగాణ కోసం. వీళ్ళు కాదా? ఇదే తెలంగాణ పార్టీ కాదా? 24 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే పార్టీ జెండా మోసుకుంటా, ఒకటే పార్టీలు వండుకుంటా ఈ పార్టీకి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి సేవ చేసింది జి రామకృష్ణారావు సార్ కాదా? వేసవి సెలవుల్లో చిన్నారులకు ఆట విడుపుతో పాటు క్రీడా నైపుణ్యతను పెంచేందుకు పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో గంగాధర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. క్రికెట్ కోచ్ గంటా విజయ్ కుమార్ నేతృత్వంలో పిల్లలకు ఉచిత క్రికెట్ శిక్షణ అందిస్తున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇట్టి శిక్షణను ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు పిల్లలకు కోచింగ్ ప్రారంభించి 8 గంటల వరకు కొనసాగిస్తున్నారు. దాదాపు 50 మంది క్రీడాకారులు క్రికెట్ శిక్షణ పొందుతున్నారు. తిరిగి మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పిల్లలు చెడు అలవాట్లకు బానిస కావద్దనే ఉద్దేశంతో శిబిరాన్ని ఏర్పాటు చేశామని కోచ్ గంటా విజయ్ అన్నారు. క్రీడాకారుల కుటుంబ సభ్యులు కోచ్ విజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ కొండగట్టు చేరుకోబోతున్న హనుమాన్ దీక్షా పరులకు పలు సంస్థలు అండగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కొత్తపల్లి హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పాలు, పండ్లు, మజ్జిగ, వాటర్ బాటిల్స్ ను అందజేశారు. గత 7 సంవత్సరాలుగా ప్రతి ఏటా హనుమాన్ దీక్షా పరులకు అల్పాహారం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పారు. భవిష్యత్తులో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హనుమాన్ పెద్ద జయంతి ముగిసే వరకు సేవ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి హనుమాన్ సేవా సమితి ప్రతినిధులు, దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శనగ గుడాలు, అరటి పండ్లు, కరబూజా,
ఇవన్నీ ఇంకా ఉన్నాయి. చల్ల ప్యాకెట్, వాటర్స్, ఇవి కూల్ వాటర్. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు మీరు అందరూ? కంప్లీట్ నైట్ మొత్తం ఈ రోజు మొత్తం ఉంటాము. రేపు పొద్దున నైట్ కూడా ఉంటాము. ఎల్లుండి 1వ తారీఖు దాకా. ఈ రోజు 30 తారీఖు నుంచి 1వ తారీఖు దాకా కంటిన్యూ ఉంటాం. ఇప్పటికి ఒక 300 మంది దాకా వచ్చారు. ఇక సాయంత్రంకి వెళ్ళి ఎంత మంది వచ్చినా వాళ్ళంత మందికి మేము అల్పాహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. ఈ మేరకు కొత్తపల్లి మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య జటిలమై కుటుంబ పోషణ భారమై యువత ఆత్మహత్యకు పాల్పడుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతితో పాటు డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఇంటికొక ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు యువతను విస్మరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడుతుంది. దేశంలో చూసినట్టయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ ప్రభుత్వం గతంలో చెప్పారు. కానీ నేటి చూస్తే కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా గడిచిన 10 సంవత్సరాలు భర్తీ చేయని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అంటే ఈరోజు యూత్కు ఓటు బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎమ్మెల్యేల ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద ఉన్నంత ఉత్సాహము, శ్రద్ధ నేడు ఉద్యోగ భర్తీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. గతంలో చూసినట్టయితే మేము కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చి పాలకులు కానీ నేటి వరకు ఏ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కోరేది ఒకటే, ఇప్పటికైనా అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలి. అలాగే ఖాళీగా ఉన్న వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కొరకు తక్షణమే నోటిఫికేషన్ భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం 3016 చొప్పున ప్రతి నిరుద్యోగ యువతకు మేము నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీలో కూడా బడ్జెట్ కేటాయించారు. కానీ నేటి వరకు ఆ నిరుద్యోగ భృతి ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ యువత పక్షాన డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కావున ఈరోజు కొత్తపల్లిలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో నిరుద్యోగ యువకులను కలిపి రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి సాధనకై పనిచేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.